ఏమున్నదండి, రంగనాయకి ఇంటికి వచ్చేవాడిని మా ఇంటికి వచ్చేవాడిని రంగనాయకి ఇంటికి తాగుతూ ఉంటాడండి. అవునండి బాబు గారు, వీడికి పెద్ద అవునండి. అదా మీ అనుమానం బాబు గారు, ఎద్దరు చెయ్యించుకున్నారండి. ఎలా మంది ఏకపట్టును కొట్టాడండి వాడు. అవునండి ఎంత అనుమానం బాబు గారు, వాడు ఒక్కసారే కొట్టాడండి. ఒక్కసారి కొట్టాడా? అవునండి. ఏమిటండి బాబు గారు, నిద్రపోయే వాళ్ళు ఎవరైనా కొట్టాడండి? వాడు జీపుగా నిలబడ్డ వాళ్ళనే కొట్టాడండి. జీపుగా నిలబడ్డ వాళ్ళే కొట్టాడా? అవునండి. అనుమానం మండిపోను. బాబు గారు చూడండి, సందులో తీసుకెళ్ళండి. అయితే మంచి అవునండి. వీటి నుంచి తప్పించుకునే మార్గాలు లేవా? ఎందుకు లేవండి బాబు గారు, జేబులో చెయ్యి పెట్టి ఒక 10 రూపాయల డబ్బులు బయటకు తీసి వాడు పక్కన పారేసాడే అనుకోండి, 10 మాసాల వరకు మీ జోలికి రమ్మన్నా రాడండి వాడు. 10 రూపాయలు వాడు చెప్తే ప్రమాదాన్ని 10 మాసాలు వాయిదేసుకుంటున్నాడు. అవునండి. చిన్నగా ఇచ్చేసిపోయి చూడండి బాబు గారు, 10 రూపాయలకి పావలా తక్కువైనా ముక్కు మీద గుడ్డు మరీ వదిలిపెట్టాడండి వాడు. మంచి కిమ్మత్తైన రౌడీ అన్నమాట. అవునండి. ఈ రౌడీ కోసం ఆ రౌడీ చూసుకుంటాడు కానీ వీడు వాడు కాదండి. వీడవడండి, వీడు రిక్షావాడండి. రిక్షావాడుకో మీకెందుకండి గొడవ? ఏముంది మీ వల్లే. మా వల్ల గొడవ ఎందుకండి? మీ ఇంటి కోసం రావాలని. అవునండి. వారం రోజులు పెట్టి ఇంటికి వద్దామని అలా 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 వాయిదా చేసుకుంటాం. ఇచ్చాకనండి, ఏదో తండ్రి సాటి పెట్టి తండ్రి చాటు పెట్టాలన్నమాట అండి. అవునండి. వీడు కుదిరింది మా ఇంట్లో లేదు. అవునండి. బట్టలు వేసుకొని డబ్బు పోసుకొని బయటకు వచ్చా. అవునండి. ఎదురుగా ఆటో డ్రైవర్ గారు ఉన్నారు. ఏవండి ఆటో డ్రైవర్ గారు, శ్రీహరి కుమార్ ఇంటికి వెళ్ళడం వస్తారా అని అడిగారండి. మాట్లాడలేదండి. తెల్లవారు అక్కడే ఉండొచ్చారు. ఐదంతా కొంచెం అయిపోయింది. వాడన్న దాంట్లో తప్పే ఉంది బాబు గారు. ఏం చేశారేంటి? ఏదో వాళ్ళు చెప్పాడు. అవునండి. ఏమవుతామా దబా 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 10 అడుగులు ఎదురుకొచ్చా. అక్కడ ఎదురుగా ఒక రిక్షావాడు ఉన్నాడు. రిక్షాలో కూర్చొని వాడు దిమాగా బీడి కాచుకున్నాడు. మీరేమన్నారండి? ఏమంటే రిక్షా డ్రైవర్ గారు, ఏమిటండి రిక్షావాడిని పట్టుకొని ఏమండి రిక్షా డ్రైవర్ గారు అన్నారటండి మీరు? ఎదురుస్తుంటే ఇప్పుడు చిన్నవాళ్ళన్నా పెద్దవాళ్ళన్నా ఏమండి అంటాం కదా. అది ఎలక్షన్ అండి. అది ఎలక్షన్. ఓహో, ఆ ఎలక్షన్ కి ఈ కలెక్షన్ కి కలిపి ముడి పెట్టేసారన్నమాట అండి మీరు. పోండి బాబు. శ్రీహరి కుమార్ ఇంటి ఎవరు వస్తావా? వాడేమన్నాడండి? అది రైలు కాదు, వాడు మూడు టైంలు పెట్టే. ఏమిటండి మీరు అర్జెంట్ గా క్లాస్ గా వెళ్ళాలా, నెంబర్ 2 గా వెళ్ళాలా, నెంబర్ 3 గా తీసుకెళ్ళాలా? ఏం చెప్పారు బాబు? నెంబర్ 2 ఫస్ట్ అంటే నెంబర్ 1 10 రూపాయలు రిక్షాలో సీట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాను. అవునా అండి? నెంబర్ 2 చెప్పండి బాబు. రిక్షా పక్కన కూర్చోబెట్టి నడిపిస్తా 5 రూపాయలండి. నెంబర్ 3 చెప్పండి 2 రూపాయలు. నేను కూర్చుంటాను, మీకు ఒక్కలు. అదే బాగుంది కదండి, అదే బాగుంది. అదే నేను అనుకున్నాను. ఈ 8 రూపాయలు దొరుకుతున్నాయి కదా. అవునండి బాబు, నాకు చాలా